ఈరోజు మన మధ్య ఎవరైనా రిజెక్ట్ అయ్యారా? ఉద్యోగంలో రిజెక్ట్ అయ్యారా? బిజినెస్లో ఒకవేళ నీ పార్ట్నర్ నిన్ను రిజెక్ట్ చేశాడా? నువ్వు నాకు అవసరం లేదు, పో, బయటికి పో, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి రిజెక్ట్ చేశాడా? నువ్వు నాకు అవసరం లేదు, నీతో నాకు కుదరదు అని ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ నిన్ను రిజెక్ట్ చేశారా? నువ్వు రిజెక్ట్ చేయబడినట్లయితే, ఎవరైతే నిన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళు రిజెక్ట్ చేసిన వారి కంటే ఉన్నతమైన స్థాయికి నిన్ను తీసుకుని వెళ్ళాలి అని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. మీకు స్టోరీ తెలుసా? సాధారణంగా రేసెస్లో వాడేటటువంటి అద్భుతమైన కారు ఏంటో తెలుసా? ఫెరారీ కార్. ఏ కారు? ఫెరారీ. ఇదిగో మా వాళ్ళు అలాంటి స్క్రీన్లో చూపిస్తున్నారు. ఫెరారీ అనేటటువంటి వ్యక్తి ఈ కారును తయారు చేశాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, అతను ట్రాక్టర్లు తయారు చేసుకునేవాడు. ఏం చేసేవాడు? ట్రాక్టర్లు తయారు చేసేవాడు. ఆ ట్రాక్టర్లు తయారు చేసేవాడు ఒకరోజు ఫెరారీ కారు కొన్నాడు. అలా ఫెరారీ కారు కొన్నప్పుడు ఆ క్లచ్ ఏదైతే ఉందో అది సరిగా పనిచేయటల్లా. ఈ ట్రాక్టర్లు కొన్నవాడు కాస్త ఫెరారీని తయారు చేసిన వాడి దగ్గరకు వచ్చి, నువ్వు తయారు చేసిన ఈ ఫెరారీ కారులో క్లచ్ సరిగా లేదు, మరి నువ్వు గమనిస్తున్నావో లేదో నాకు తెలియదు, ఈ క్లచ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ క్లచ్ ఇంకా బాగుండాలి అని చెప్పి క్లచ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? ట్రాక్టర్లు తయారు చేసేవాడు. ఫెరారీ అతను చూసి, ఒరే బాబు, నువ్వు ట్రాక్టర్లు తయారు చేసేవాడు రా, నువ్వు ట్రాక్టర్లు తయారు చేసుకో, నేను ఫెరారీ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ వెహికల్ని కనుగొన్నవాడిని, తయారు చేసిన వాడిని, నువ్వు వెళ్ళి ట్రాక్టర్లు తయారు చేసుకో, నీ పని నువ్వు చూసుకో, నాకు సలహాలు ఇవ్వ, మాకు పో అని చెప్పి రిజెక్ట్ చేశాడు. ఆ ట్రాక్టర్లు తయారు చేసే వానికి చుర్రుమంది. నీకేదో ఒక సలహా ఇవ్వాలని ఆశపడితే నన్ను ఇంతగా తీసి పడేస్తావా? ట్రాక్టర్లు తయారు చేసిన వాడు రా, ట్రాక్టర్లు తయారు చేసుకోరా అని చెప్పి నువ్వు అంటావా? సరే, అసలు నీ ఫెరారీ కారు మార్కెట్లో ఎలా నువ్వు సేల్ చేస్తావు నేను చూస్తా అని చెప్పి డిస్కరేజ్ అయిపోలేదండి. డిసప్పాయింట్మెంట్ గురి అయిపోయి డిప్రెషన్లోకి, నన్ను అంత మాటలు అంటాడా అని చెప్పి ట్రాక్టర్లు కూడా తయారు చేయడం మానేసి ట్రాక్టర్ల కంపెనీ క్లోజ్ చేసి దివాళా తీశాడంటారా? లేదండి. ఏం చేశాడో తెలుసా? సరే, నీది ఫెరారీ కంపెనీ కదా, నేను కూడా నీతో పాటు పోటీ పడబోతున్నా, నీతో పాటు పోటీగా కార్లను తయారు చేస్తా అని చెప్పి ల్యాంబోర్గినీ అనే కారు తయారు చేశాడు. ఇది ల్యాంబోర్గినీ. ప్రపంచంలో ఫెరారీకి పోటీ పడే కారు ఏదైనా ఉందంటే ఏం చెప్పండి? ల్యాంబోర్గినీ. ఫెరారీ కంటే రిచ్, ఫెరారీ కంటే ఖరీదైన కారు ల్యాంబోర్గినీ. అతని పేరు ల్యాంబోర్గినీ, ఇతని పేరు ఫెరారీ. ఇప్పుడు ఈయన ల్యాంబోర్గినీ కారు తయారు చేయడానికి కారణం ఏంటి తెలుసా? అతడు రిజెక్ట్ చేయబడినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలా, దాన్ని సవాలుగా తీసుకున్నా. నన్ను రిజెక్ట్ చేసినందుకు జీవితాంతము నువ్వు బాధపడే విధంగా చేస్తా. మీరు ఇందాక నాడు చంపడం కాదు, ఇందాక మా సహోదరులు ఏమన్నారు తెలుసా? నేనైనా చస్తా లేదా వాడినైనా. ఇది కాదు, డిప్రెషన్లో చావడాలు చంపడాలు కాదు. మీకు తెలుసు కదా, కొన్ని సంవత్సరాల క్రితం వాడు ప్రేమించాడట, కాదని చెప్పి అందట, దానికి ప్రతిగా ఏం చేశాడు? యాసిడ్ పోసేసాడు పాపిష్టోడు. ఇది కాదండి. జీవితంలో మనం రిజెక్షన్ గుండా వెళతాం. కొన్నిసార్లు భార్య రిజెక్ట్ చేయొచ్చు, భర్త రిజెక్ట్ చేయొచ్చు, నీ అల్లరి, నీ గొడవ, నీ జీవిత విధానం నచ్చక అమ్మ నాన్న కూడా రిజెక్ట్ చేయొచ్చు, అన్న నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, అక్క నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, నీ వాళ్ళే నిన్ను రిజెక్ట్ చేయొచ్చు. నేను ఈ బైబిల్ పట్టుకొని కెనడా దేశానికి వెళ్ళాల్సిన రోజున నేను కెనడా దేశానికి వెళ్ళకుండా బైబిల్ పట్టుకొని బోధిస్తాను అంటే నా బంధువులందరూ కూడా బాధపడి ఒక విధంగా నన్ను రిజెక్ట్ చేశారు. వాడు పట్టుకున్న బైబిల్ వాడిని పోషిస్తుందా? వాడు పట్టుకున్న బైబిల్ వాడిని పైకి తీసుకెళ్తుందా? బంగారం లాంటి భవిష్యత్తును పక్కన పెట్టేసి, కెనడా దేశంలో ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి బైబిల్ అంటాడండి పిచ్చోడు. ఆ బైబిల్ వాడిని పోషిస్తుందా? పైకి తెస్తుందా? ప్రతి అవసరం తీరుస్తుందా అని చెప్పి ఒక విధంగా వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశాడు. నేను తీసుకున్న తీర్మానం ఏమిటంటే,
నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని నిరూపించాలి అని ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నాను. ఎవరైతే నేను బైబిల్ పట్టుకున్నాను అని చెప్పి బాధపడ్డారో ప్రతి ఒక్కరూ కూడా నన్ను చూసి గర్వపడే విధంగా నా దేవుడు చేశాడు. ప్రియ సహోదరి సహోదరులు, డోంట్ యాక్సెప్ట్ రిజెక్షన్. అది ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా లవ్ ఫెయిల్ అయినప్పుడు, ఎవడో కాదన్నప్పుడు, ఎవరితో కాదన్నప్పుడు, నువ్వు వద్దు అన్నప్పుడు యాక్సెప్ట్ చేయండి. తిన్నగా వెళ్ళి దేవుని చేతిలో మీ జీవితాన్ని అప్పగించండి. ఎందుకయ్యా అంటే, నువ్వు కూడా పడుతుంటే వద్దు అన్నవాడి కంటే నీ కూడా పడుతున్న నా ప్రభువే శ్రేష్టమైన వాడు. నీ ప్రేమ నాకొద్దు అనే వాడికి కూడా నువ్వు పడుతున్నావు, కానీ నువ్వే నాకు కావాలి, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టే నీకోసం ప్రాణాన్ని ఇచ్చాను అని నీకోసం నా కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్యను అంగీకరించటమే అసలైన విజయం నీ జీవితంలో. ఎంతమంది అంగీకరిస్తారు దీన్ని? ఇప్పుడు చేయి చూపించండి. ఏమైంది? నేను కావాలనుకున్న వాళ్ళు వద్దని చెప్పి వెళ్ళిపోయినా సరే, నేను కోరుకుంటున్న యేసయ్య నేను కావాలనుకుంటున్నాను నన్ను వారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఈరోజు ఒకవేళ నువ్వు రిజెక్షన్ గుండా వెళుతున్నట్లయితే, రిజెక్షన్ అనేది ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో కామన్.